తత్వం మనకు కలిగినట్లయితే అది విజయాన్ని ఇస్తుంది. Godly life can help you to purify your mouth, purify your mind, purify your heart, to completely involve in the Lord God. దైవ భక్తి అంటే ఆ తత్వం కలిగి మనం నడుచుకోగలిగితే మన నోరు బాగుపడుతుంది, మన వినికిడి బాగుపడుతుంది, మన యొక్క హృదయంలో ఉన్న దురదృష్టులన్నీ బాగుపడి దేవుడికి దగ్గర ఉండి ఆశీర్వాదం పొందుకోవడానికి మనం మార్చబడతాం. Hallelujah. 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 When light come to your heart, my friend, ఎప్పుడైతే దైవ వెలుగు నీ హృదయంలోనికి ఎప్పుడైతే ప్రకాశిస్తుందో then you can easily understand His will, my friend. అప్పుడు దేవుని చిత్తాన్ని మనం ఈ సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. Then easily understand what is His will in the Bible, my అప్పుడు friend. దేవుని చిత్తం మనం ఏదో లేఖనాల ద్వారా అర్థం చేసుకోగలుగుతాం. Hallelujah. Hallelujah. Then you can take some time to read Bible because of the Holy Spirit being with you, the God light working with you, my friend. లోకంలో పరిస్థితులు ప్రతికూలంగా నీతో ఎవరు మాట్లాడకపోయినా వాక్యం చదివి అనుకున్నాడు, ఆ వాక్యం ద్వారా దేవుడు నీకు కావాల్సినవన్నీ మాట్లాడగలుగుతారు. Hallelujah. 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 That's why God loves you so much more than anyone in this world. ఎవరైతే ఉపవాస ప్రార్థన దగ్గరికి వచ్చిన వారిని దేవుడు లోకంలో అందరికంటే ఎక్కువ ఆయన ప్రేమిస్తారు. In the Bible says, my friend, వాక్యం తెలియజేస్తుంది ప్రియ స్నేహితులారా, here is one thing, my friend. ఒక విషయం మనం నేర్చుకుందాం. 2 Samuel 2వ సమూయేలు గ్రంథము chapter 1 1వ అధ్యాయం verse 12 says here clearly. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. And yes. పౌలును యోనాతానును యెహోవా జనులను ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండిరి. ఆమేన్. Hallelujah. Hallelujah. How sad really, my friend. చూడండి ఎంత అద్భుతమైన వాక్యం. How sad really the time. ఇది ఎంత విచారకరమైన సమయం చూడండి. Even the battles come to our lives many times, my మన friend. జీవితంలో యుద్ధ వాతావరణం ఎన్నో శత్రుత్వం మన మీదకి వచ్చినప్పుడు Everywhere people try to attack us, my friend. ఎవరు ఏ సమయంలో మన మీద అగత్యం చేయడానికి వస్తారో, People try to ruin our lives, my మన friend. జీవితాలను పాడు చేయాలని చెప్పి ఆలోచనలు ఎందరో ఉంటారు. People try to dismay us, my నీ friend. నా జీవితాన్ని పాడు చేయడానికి మనుషులు ఎన్నో క్రూరత్వం కలిగి ఉంటారు. People try to cheat us, my friend. ఎంతో మంది మోసం చేయ ప్రయత్నం చేసేవారు. People try to beat you, my friend. ఎంతో మంది నిన్ను కూడా అణచివేసి కొట్టాలని But ఆలోచన. how resisting in the Lord God, my friend. అయితే మన లాంటి శత్రుల మధ్య లాంటి కష్టకాలంలో ఎలాగైతే దేవుని నుంచి మనం ఆనందం పొందగలుగుతాం. The power made the fasting prayer, my అది friend. నీవు వాటిలో శక్తి కలిగి గొప్ప కార్యం చూడాలంటే అది ఉపవాస ప్రార్థన ద్వారా శక్తివంతులు అవుతాం. హల్లెలూయా. How powerful the fasting prayer, my friend. చూసారా ఎంత శక్తివంతమైనదో ఉపవాస ప్రార్థన. How powerful, my friend. ఎంత శక్తివంతమైనదో. Like the powerful prayer we want daily, my friend. ప్రతిరోజు కూడా ఆ శక్తి కలిగినటువంటి ప్రార్థన వీలుగా మనం చేయగలిగితే Every will become, my friend. అప్పుడు నువ్వు దూరమైన ప్రతిదీ కూడా నీ దగ్గరికి చేర్చబడుతుంది. Every evil come to your, my friend. అప్పుడు నీలో ఉన్న దురాత్మ ఎప్పుడు మనకు దూరం అయిపోతూ ఉంటుంది. Every blessing comes to you, my అప్పుడు friend. దైవాశీర్వాదం నీ కుటుంబంలోనికి వస్తాయి. Do not think like foolish, my friend. ప్రేమైన నిమిళ్ళగా జ్ఞానం లేని వారిగా మనము, తెలివిలేని వారిగా మనం ఆలోచన కలిగి ఉండొద్దు. Think like the wise man in the Bible, my friend. దైవ వాక్కుని కలిగి జ్ఞానం కలిగిన వారిగా మనం ఆలోచన చేద్దాం. When in the Bible, Noah speak to God. చూడండి, నోవా ఆ బైక్కిన పరిస్థితులు ఎవరితో మాట్లాడాడంటే దేవునితో మాట్లాడే వారిగా ఉన్నాడు. Noah, his family committed with the God, my friend. ప్రేమైన తన యొక్క అనేక వేల మంది అందరికి సువార్త చెప్పాడు కదా, మనలో ఎవరు వెళ్ళదు. కానీ నోహాబు మాటకు ఉన్న భార్య అదే విధంగా కోడలు కొడుకులు కూడా మాట విని రాగలిగారు. In the Bible, my friend. పరిశుద్ధ గ్రంథంలో ప్రియ స్నేహితులారా, How precious Noah lives, my friend. చూడండి ఎంత విలువైనదో నోహాబు యొక్క జీవితము. Noah, what he speak to God, my friend. దేవునితో ఆయన ఏం మాట్లాడగలిగారు? He surrendered God, my friend. Oh Lord, I want to do your will only, my ఆయన Lord. చెప్పాడు, నీతిమంతుడు కాబట్టి దేవునితో ఉపవాసం సత్సంబంధం కాబట్టి ప్రభా ఇక్కడ ఏం జరిగిందో అదే నా జీవితం అంతా నీకే సమర్పిస్తుంది, నీ చిత్తమే చేయి ప్రభు అన్నాడు ఆయన. Now he is same like our body. His life same like us. How we are facing problems, but his life also same. ఆయన కూడా మనలాంటి మానవుడే కదా, నీవు నేను ఎలాంటి అనుభవిస్తున్నా అదే స్థితి ఆయనకే ఉంది. కానీ ఆయన దేవుని శక్తి ద్వారా చూడలేని గొప్ప కార్యాలు చూడగలిగాడు. He find the light God, my friend. ఆయనలో వెలుగుందని గమనించాడు, కనుగొన్నాడు. He found the truth in the Bible. దేవుని సన్నిధిలో దేవుని వాక్యమే సత్యమైనదని ఆయన కనుగొన్నాడు. He found the miracle in the Bible, my ఆయన friend. వాక్యాన్ని అనుసరించిన అద్భుతాలు దేవుని వాక్యం లేఖనం ద్వారా మనం దొరకగలిగితే He seen many miracles
miracles in the Bible. my దేవుని friend. యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించడం ద్వారా ఎన్నో అద్భుతాలు చూడగలిగాడు. Like that, why is the wisdom waiting for us to receive in the Bible, my ఒకవేళ నీ friend? కుటుంబాన్ని వ్యాపారం నడిపించే జ్ఞానం లేదా ఆ వాక్యాన్ని చదివితే ఈ లేఖన భాగంలో గొప్ప జ్ఞానాన్ని పొందుకోగలుగుతావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. That's why you and me, we are all so precious children in the Lord God. అందుకే చూసిన నోహావు గురించి మనం విన్నాం, ప్రియమిత్రుల సమయల గురించి మనం విన్నాం. ఇలాగే ఈ భక్తుల గురించి మనం చూడగలిగితే యెషయా గురించి మనం వారు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు వారు ఎలా చేశాడంటే దేవుని సత్యం ద్వారా వారు ఎంతో విలువైన వారిగా దేవుడు ఆ దినాల్లో వాడుకున్నాడు. అదే దేవుడు మనల్ని కూడా వాడుకోగలడు. Hallelujah. హల్లెలూయా. Behind their success, ప్రియమిత్రులలో వారి ఈ విజయం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే the success means the fasting prayer. ఓన్లీ ఉపవాస ప్రార్థన ద్వారానే దేవుని దగ్గరగా ఉండడం ద్వారానే వారికి ఉన్న ఆటంకమైన దూరపరచుకుంటే దేవుడు గొప్ప కార్యాలు విజయకరమైన జీవితం చూడగలిగారు. Behind the success, what kind of the confidence we have today? ప్రియమిత్రులారా, మన వెనకాల ఉండే ఆశీర్వాదాల కొరకు మనకున్న నమ్మకం ఏమని చెప్పండి. Who will give you prayer, my friend? ప్రియమిత్రులారా, నీ నా కొరకు అలాంటి ధైర్యాన్ని ఎవరు కలుగుతారు? Who will give you in this world? ఈ లోపల ఎవరు ఇవ్వగలుగుతారు? Tell me, my friend. ఎవరు చెప్పండి ప్రియ స్నేహితులారా. The Lord God can give you the prayer, my friend. ప్రియమిత్రులారా, దేవుడే మన పక్షాన నుండి వ్యాజ్యమనేవాడు. ఎలాగంటే మనం ఆయనతో ఎవరైతే ప్రార్థన పరులుగా ప్రార్థన చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Behind He is ready to give you the win, my friend. ఆయన నిన్ను గొప్ప చేయడానికి ఆయన మనకు వెనకాల నుండి నిన్ను విజయం వైపు నడిపిస్తాడు ఆయన. But you and me seek His kingdom first. ఎవరైతే ఆయన రాజ్యాన్ని మొదటిగా వెతుకుతారో వారికి Everything will be added their lives, my ఆయన friend. రాజ్యాన్ని అనుసరించిన వాళ్ళకి సమస్తము సమకూర్చబడతాయని లేఖనాలు సెలవిస్తున్నాయి కదా. Every prayer most important as a Christian man. ప్రార్థన దేవునితో మాట్లాడింది అది ముఖ్యమైనది, ప్రాధాన్యమైనది అని మనకి గుర్తించాలి. Most important prayerful lives, my friend. ప్రార్థన జీవితం చాలా ప్రాధాన్యత కలిగినది. Without prayer, you will be fail to worship the God. ప్రియమిత్రులారా, ప్రార్థన చేయకుండా ఆరాధన చేసినా నువ్వు దేవుని దగ్గరికి అది విజయాన్ని చూడలేవు. Without prayer, you are unable to succeed, my friend. ప్రియమిత్రులారా, నువ్వు ప్రార్థన లేకుండా విజయకరమైనటువంటి విత్తనాలు నువ్వు చూడలేవు. This is so sad, my friend. బాధకరమైన విషయం. Day by day, people they are losing valuable life. ఏం చేయాలి? దినాలు పెరిగిపోతే ఎంతో విలువైన, అయ్యో నేను ఇంకా బాగా పని చేస్తుంటే బాగున్నాయి, ఇంకా ముందు గడిచుంటే బాగుందని చెప్పి అనుకుంటాం. విలువైన సమయాన్ని, విలువైన జీవితాలను చాలా మంది పోగొట్టుకుంటున్నారు. Simply, people invite the devil in their lives, ఏం my చేయాలంటే friend. దేవునితో మాట్లాడిన సమయం ఇవ్వకుండా లోకం వారిని ఆవరిస్తుంది కాబట్టి సాతాను మనకి చోటిచ్చినప్పుడు అదే మనం ఆహ్వానించడం ద్వారా సాతాను ఆహ్వానించడం మన జీవితంలో దేవుని కార్యాలు చూడలేకపోతే When we invite the devil in our lives, my మనం friend, ఎప్పుడైతే సాతాను మన జీవితంలో ఆహ్వానిస్తామో there is no fearful lives, my friend. అప్పుడు దేవుడి మీద దైవభక్తి కంటే భయభక్తులు ఏమీ ఉండవు మనకి. There is no truthful lives in our lives, మనలో my సత్యం friend. ఉండదు, దేవుని మందిరానికి వెళ్ళిన భయం ఉండదు, దైవ సేవకుడైనా భయం ఉండదు మనకి. This is so sad, my అది చాలా friend. బాధాకరమైన విషయం అది. God hated like that people. నేను చదివితే సేవకుడు చెప్తుంటే అమ్మా ప్రార్థన రండి మీ పరిస్థితులు మాత్రం చెప్తుంటే ఎవరు అర్థం చేసుకోబట్టి అలాంటి వారిని దేవుడు అసహించుకుంటాడు. But God cares for you right now, my కానీ friend. దేవుడు మీ నా పట్ల శ్రద్ధ కలిగిన దేవుడు If అయినాడు. you have money or not, my మీరు friend. ధనం కలిగి ఉన్నా లేకపోయినా సరే, If you have everything or not, my friend. మీరు అనుకున్నది ఉన్నా సమకూర్చబడి ఉన్నా లేకపోయినా సరే, What wonderful God will be with you, my friend. ఏమిటన్నారు 5 రెట్లు 2 చేపలు 5,000 మందికి పంపించి పంచిన అద్భుతకరమైన దేవుడు మనతో ఉన్నాడు. The wonderful God can set you free, my friend. ఆయన నీ సమస్యలన్నింటిలోంచి నీకు విడుదలగా స్వతంత్రంగా చేయగలడు. Hallelujah. 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 The word of God message can cleanse your sins, my నువ్వు friend. వాక్యాన్ని చదవగలిగితే నీలో పాపం లేకుండా నేను పరిశుద్ధులుగా వాక్యం చేయగలను. The God word of God message can cleanse your mind, my friend. ప్రియమైన శక్తివంతమైన దైవ వాక్యం నీలో ఉంటుండే చెడునంతా కూడా శుద్ధీకరణ The చేయగలదు. word of God message can lead you the perfect way, my friend. నువ్వు మంచి మార్గంలో పరిపూర్ణ మార్గంలో నడలేకపోతే ఆ పరిపూర్ణ మార్గంలో నీకు నీ వాక్యమే నడిపించగలదు. That's why do not go back to the world in any అందుకే movement. లోక ఆకర్షణ పడి దేవునికి వెనకెళ్ళిపోవద్దు. దేవుని పని విషయం Come to Christ completely, my friend. నువ్వు దేవుని దగ్గరికి వస్తే నమ్మకంగా ముందుకు వద్దామా. Live like a faithful Christian in this మనం world. ఏదేమైనా శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన నోహావులే విశ్వాసంగా ఉందామండి. Be like faithful man in Christ, my friend. దేవునిలో విశ్వాస వీరులుగా నిలబడదాం. Do not compare with anybody, my friend. ఎవరితో నువ్వు పోల్చుకోవద్దండి. Do not compare with anything, my friend. దేని పోల్చి ఎవరితో కానీ ఏ విషయంతో నేను పోల్చుకోవద్దు. God given me special life, my
friend. ప్రియమైనటువంటి దేవుడు గొప్ప విలువైన జీవితాలు మీకు ఇవ్వగలడు. God giving you special the knowledge, my friend. మీకు నాకు ఇచ్చిన జ్ఞానం దేవుడు మీకు ఇవ్వగలడు. God can give you the wonderful lives, my friend. ప్రియమైనటువంటి ఆ స్థితిని మార్చిన దేవుడు మీకు కూడా అద్భుతమైన ఆశ్చర్యకరమైన దినాలను జీవితాన్ని ఇవ్వగలడు. Make the happiness in the Lord, my friend. అద్భుతకరమైన స్థితిని చూసి నీకు ఇంకా సంతోషంగా ఇంకా ప్రభు కొరకు బ్రతకాలనిపించినట్లు దేవుడు When చేయాలి. you are fasting in, my friend, ఎప్పుడైతే ఎవరికి ఆశీర్వాదాలు అయితే ఎవరైతే ప్రార్థన ఉపవాసం ద్వారా గడిపే అనుభవం then you will learn how to rejoice in the Lord అప్పుడు God. దేవునిలో పొందే కార్యాలు చూసి ఎలాగ ప్రభుని అందరి దగ్గర ఆనందించాలా అనే జీవితం నేర్చుకోగలుగుతాం. Then you can understand how to worship Him, how to rejoice Him, how to glorify His name through we are speaking in the Lord అప్పుడు ఎలా God. ఉంటామంటే ఎంతవరకు మనుషులను సంతోషపెట్టి ఆరాధన చేసేమో, అమ్మో అలా కాదు, దేవుడు నీలో ఉంటే నేను ప్రభుని సంతోషింపజేసి ఆరాధన చేయగలుగుతావు. ప్రభుని సంతోషం చేసే స్థితిలో నువ్వు దేవుని సన్నిధికి మారు మనసు కలిగవుతావు. ప్రభుని సంతోషింపజేసినట్టుగా దేవునికి ఇవ్వగలిగితే నీ స్థితి ముందున్న దానికంటే దేవుడు దీవించగలడు. Hallelujah. 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 So you and me, the special people for Christ, my friend. ఎంతవరకు నువ్వు ఒకవేళ రాత్రి వాక్యం వింటున్నావు, నీ బిడ్డలు నీ కోడలు నిన్ను తృణీకరించారేమో, దేవుడు అంటున్నాడు మీరు ప్రత్యేక విలువైన వారు. దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. Hallelujah. 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 And also here Bible say here, my friend. అదే విధంగా దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తున్న ప్రియ Judges chapter 2 verse 26 here. Judges న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. Yes, read someone. Here I'm going to close just as ఈ మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం. వీరందరూ కత్తిదూయి వారు అప్పుడు ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. Hallelujah. 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 He is also speaking about the fasting, my friend. ఇక్కడ కూడా వాక్యము ఉపవాస ప్రార్థన గురించి తెలియజేస్తుంది. How powerful everywhere the fasting, my friend. చూడండి, కొన్ని సమయాల జీవితంలో మనం చూసాం, ప్రియమిత్రుల నోహాబు జీవితంలో చూసాం, యెషయా జీవితంలో చూసాం, ఇక న్యాయాధిపతిలో ఉన్నటువంటి అక్కడ భక్తుల జీవితంలో చూసిన అందరిలో ఉపవాసం ఎంతో శక్తివంతమైన కార్యాలు చేసింది. They take in the authority to fasting their lives, my friend. ప్రియమిత్రుల వారు ఉపవాసం ఉంటే వారిలోనికి దేవుని అధికారం వచ్చి గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. The control the fasting lives their lives, my